ఇప్పుడని స్వర్ణాంధ్రప్రదేశ్ ఎదురు చూస్తున్న సినిమా శ్రీరామరాజ్యం. వాళ్ళే కాదు, మేము కూడా ఎదురు చూస్తున్నాము ఇది సినిమా ఎప్పుడు విడుదలవుతుందని. అంటే చేసిన మాకే అంత తృప్తినిచ్చిందంటే సినిమా మాకే ఎప్పుడు విడుదలవుతుందా, ఎప్పుడు మేము చూస్తాము సినిమా అన్నంతగా మాకు అంత తృప్తినిచ్చిందంటే చిత్రం తప్పకుండా ఆ సినిమా అందరి యొక్క మన్ననలు పొందుతుందన్న నమ్మకం 100% మాకుంది. చిత్రం చాలా అద్భుతంగా వచ్చింది. అలాగే బాపు గారి దర్శకత్వంలో ఒక కావ్య దృశ్యంగా నవరసాలుతో కూడిన కావ్య దృశ్యంగా అద్భుతంగా చిత్రం రూపం దాల్చింది. అలాగే ఈ చిత్రానికి ప్రతి ఒక్కరూ మాకు లేని లోటు, పెద్ద లోటు మునుపటి వెంకటరమణ గారు. ఆయన అద్భుతమైన స్క్రిప్ట్ని మంచి మరి బాబు గారు రమణ గారి కలయిక అందరికీ తెలిసిందే. వాళ్ళ యొక్క కలయికలు అద్భుతమైన, ఇంతకుముందు ఎన్నడూ ఈ రామాయణం బ్యాక్డ్రాప్లో వచ్చిన సినిమాల్లో, లేకపోతే ఇది ఒక లవకుశ చిత్రం నేపథ్యంలో ఘట్టంతో తీసిన సినిమా ఇది. అటువంటిది చూసి అసలు అంటే అప్పుడు లవకుశ చూసిన వాళ్ళకి, ఇప్పుడు ఈ చిత్రం చూసిన వాళ్ళకి వైవిధ్యం ఎంత చక్కగా రమణ గారు ఆ చిత్రాన్ని మేమంతా స్ఫూర్తిగానే తీసుకుని ఈ చిత్రానికి మేము పూనుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించిన ఇళయరాజా గారు చాలా అద్భుతమైన బాణీలను అంటే ఆయన దగ్గర నుంచి తీసుకున్నారు. బాపు గారు అద్భుతమైన బాణీలు సమకూర్చారు. ఇప్పటికే మన భద్రాచలంలో ఆడియో ఆవిష్కరణ చేయడం జరిగింది. చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది ప్రేక్షకుల నుంచి. అందరూ చాలా బాగున్నాయి అంటున్నారు పాటలు. ఇక రేపు చూస్తారు తెర మీద ఇంకెంత అద్భుతంగా ఉంటాయో పాటలు. టోటల్గా సినిమా అంతా ఎంత అద్భుతంగా ఉంటుందో. అలాగే ఇళయరాజా గారు ఇప్పుడు నిర్మాత యలమంచిలి సాయిబాబా గారు కూడా ఈ చిత్ర నిర్మాణ విషయంలో ఎటువంటి ఏ విషయంలోనూ ఆయన ఎంతో నమ్మకంతో, ఎంతో ఉత్సాహంతో, ఆయన మాకు ఉత్సాహాన్ని ఇస్తూ ఎంతో ఈ చిత్రం మీద ఎటువంటి విషయంలోనూ వెనకాడకుండా ఆర్థికంగా కానివ్వండి అద్భుతంగా ఈ చిత్రాన్ని అంటే ఈ దైనందిన ఇప్పుడు మనం చూస్తున్న ఈ సినిమాలు దాంట్లో ఎప్పుడు ఒక ప్రత్యేకతను కోరుకునేవాళ్ళు మన తెలుగు ప్రేక్షకులు, ఆదరించేవాళ్ళు. సత్తా ఉండే నిర్మాత ఉండాలి, చేసే సాంకేతిక నిపుణులు, నటులు ఉండాలి. కానీ ఎప్పుడు తెలుగు ప్రేక్షకులు కొత్త దాన్ని ఆశీర్వదిస్తారు, వాళ్ళు ఆదరిస్తారు, వాళ్ళు ఆహ్వానిస్తారు. సినిమా ఇక ఎప్పుడెప్పుడు ఆయన అందరూ ఎదురు చూస్తున్నారు. మేము అనుకున్నాం పండగకి చేద్దామని. కాకపోతే ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కాకుండా ఎంతగానో ప్రేక్షకులు ఆశలు పెట్టుకున్నారు ఈ సినిమా మీద. మాకు ఎన్నో ఆశలు ఉన్నాయి ఈ చిత్రం మీద. కాబట్టి ఎటువంటి విషయంలో కాంప్రమైజ్ కాకుండా ఇప్పుడు గ్రాఫిక్స్ వర్క్ జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఈ ప్రీమిక్సింగు, మిక్సింగు, ఈ స్పెషల్ ఎఫెక్ట్స్ రేపటి నుంచి మొదలవుతాయి. ఈ సౌండ్ స్పెషల్ ఎఫెక్ట్స్, మిక్సింగ్ అదంతా. కాబట్టి ఈ సినిమాని నవంబర్ 10న అంటే గురు పౌర్ణమి నాడు పర్వదినాన రిలీజ్ చేయడానికి ఆ డేట్ని నిశ్చయించడం జరిగింది. తప్పకుండా ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల మన్ననలను పొందుతుందని, తప్పకుండా ఈ చిత్రం విజయవంతం అవుతుందని పూర్తిగా నాకు నమ్మకం ఉంది. తప్పకుండా మీ ఆశలకి, మీ నమ్మకాలకి తక్కువ కాకుండా ఈ చిత్రం అద్భుతంగా రేపు చూస్తారు తెర మీద మీరే. ఎంతో బ్రహ్మాండంగా మలచబడింది ఈ చిత్రం. మేము అనుకున్న ప్రకారం మీ అందరికీ తెలిసిన విషయమే, యాజ్ పర్ షెడ్యూల్స్ అంతా పిక్చర్ ముగించగలిగాం. మన భద్రాచలంలో జరిగిన ఆడియో ఫంక్షన్ అంతా మీకు తెలిసిన విషయమే. మీ అందరి కోఆపరేషన్తో కానీ ఆ ప్రేక్షకుల్లో వచ్చిన మన పిక్చర్స్ సంబంధించిన పాటలు కానీ సక్సెస్ఫుల్ ఆడియో అనిపించుకోగలిగింది. ఇప్పుడు బాపు గారు ఏ విధంగా మేకింగ్ చేయగలరో మీ అందరికీ తెలిసిన విషయాలే మనం మాట్లాడుకునేది. వారు పరిపూర్ణంగా వారు చేయవలసిందంతా
మా అంచనాలను మించి చేశారు. ఇళయరాజా గారు వారి ఈ మధ్య రీ రికార్డింగ్ కూడా ముగించాం. ఒక 15 days మెడ్రాస్లో చేసాము, తర్వాత బాంబేలో చేసాము ఒక 1 week. దానికి కొంత ఆర్కెస్ట్రాని హంగేరీ నుంచి పిలిపించాల్సి వచ్చింది. వాళ్ళు కూడా కంప్లీట్ అయిపోయింది. ఈరోజు ఆ ట్రాక్స్ తీసుకుని ఇళయరాజా గారు హంగేరీ వెళ్తున్నారు వాళ్ళ నైట్కి. 26 early hours మళ్ళీ వస్తారు. ఆ తర్వాత ఫైనల్ మిక్స్ అయి ఉంటాయి కార్యక్రమాలు. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మేము కూడా రావడానికి ప్రయత్నం చేస్తున్నాం. కొంచెం గ్రాఫిక్స్ వర్క్ గోయింగ్ ఆన్. ఎట్లా ఉందంటే ఇప్పుడు మేము గెటప్స్ రిలీజ్ చేయలేదు అని చెప్పి చాలామంది ప్రేక్షకులు కూడా వెబ్సైట్స్లో చూస్తున్నాను, నేను అన్నిట్లోనూ చూస్తున్నాను. ఎప్పుడు ఇదేనా అనే రేంజ్కి వచ్చేసారు వాళ్ళు కూడా. అందుకని ఇప్పుడు నేను ఎన్ని మాట్లాడినా కూడా ఇంకా అదేనా అన్నట్టు ఉంటుంది మీకు. కాబట్టి బ్యూటిఫుల్ టేక్ ఆఫ్ అవడానికి ప్రయత్నం చేస్తున్నాం. వీఆర్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ ఇన్ దిస్ పిక్చర్, నో డౌట్ అబౌట్ దట్.